ఇక్కడ పెత్తనం చేస్తుందంట. జగన్ రెడ్డి సీఎం ఉంటాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి ఉంటాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉంటాడు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ వీళ్ళే ఉంటారు. ఎవరు పెత్తందారులు? మరి ఎప్పుడు వాళ్ళు పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు బయటపడాలంటే ఎప్పుడు అవుతుంది? ఆ ఫ్యామిలీస్ అన్ని బయట రావాలంటే డెఫినెట్గా ఇలాంటి రెవల్యూషనరీ లీడర్స్ వచ్చినప్పుడే ఆ షిఫ్ట్ వస్తుంది. బీసీ అంటా ఉన్నారు, కానీ ఈ బీసీలను కేవలం ఓట్ల కోసమే సీట్లు ఇచ్చారు అనే ఒక అభిప్రాయం ఉంది. క్యాస్ట్ అనేది పని చేయదండి. ప్రభుత్వం పైన ఇష్టం ఉందా లేదా, జగనన్న కావాలా లేదా, ఇదే కాన్సెప్ట్లో పనిచేస్తారు. కానీ 90 మంది ఎమ్మెల్యేలు మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు? వాళ్ళంతా పనికిరాని వాళ్ళనే, వాళ్ళందరినీ పెడితే గెలవలేరని. అదన్నీ కూడా ఒక మైండ్ గేమ్లో భాగమే. రోజాని గెలిపిస్తున్నారా ఓడిస్తున్నారా? ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అంతే కానీ వాళ్ళిద్దరికి వేరే ఇదేం లేదండి. అన్ని పార్టీల ఓట్లు కలిస్తే కూడా మిమ్మల్ని ఓడించలేరా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈజ్ అ స్ట్రాంగ్ లీడర్.